టీఎల్పీ భేటీలో సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. ఇటు హెచ్సీయూ భూములపై ప్రతిపక్షాలు ఏఐ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశాయని, ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడారని చెప్పారు. సోషల్ మీడియా దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కువగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు ప్రజలతో కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి, ప్రజలతో కనెక్టివిటీ ఉంటేనే ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, అదేవిధంగా పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే విషయాల్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు కొంతమంది కూల్గా ఉంటే రెండోసారి గెలవడం ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మొదటిసారి గెలవడం ఈజీగానే ఉంటుంది, కానీ రెండోసారి గెలవాలంటే చాలా కష్టపడాల్సినటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక దాంతోపాటుగా ఇటు కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట కానీ పార్టీకి ఇబ్బందికరంగా మాట్లాడితే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే తగిన చర్యలు ఉంటాయి, పార్టీ లైన్ దాటితే ఎక్కువగా అంటే తమకు లాభం జరుగుతుందని కొంతమంది నేతలు భావిస్తారు, కానీ అది తీవ్రమైన నష్టాల్ని తీసుకొస్తుందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా కొంతమంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడడం సరైన పద్ధతి రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎల్పీ సమావేశం ముగిసి బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రజలలోకి వెళ్ళండి, పథకాల మీద ప్రజలకు వెళ్తాను, ఎందుకంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి, వాటిని ఇమ్మీడియట్ ఖండించాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నాయి, ప్రజలకు ఆదరణ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీద. సందర్భంగా ఎవరైతే మంత్రి పదవులు అడుగుతున్నారో ప్రేమ్ సాగర్ రావు కానీ, వివేక్ గారు కానీ, లేకుంటే రాజగోపాల్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు కూడా సీఎల్పీ మీటింగ్కి రాలేదు. దీన్ని పార్టీ ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా? అట్లానే ఏం లేదు, ఎందుకు తీసుకుంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళు అడుగుతారు, కానీ రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు అని ఎవరే కానీ రోడ్ల మీదకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడటం వలన మీకు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మాట్లాడకూడదని చెప్పాను. సన్న బియ్యానికి సంబంధించి షెడ్యూల్ తీసుకుంటున్నారా? సన్న బియ్యం మీద మేము వేస్తుంటే ఎంతసేపు ప్రతిపక్షాలు నూకలు ఎక్కువ ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి, ఆ మహిళలకు ఇస్తే ఆటోలను రెచ్చగొట్టినట్టు ఇదే దుకాణం పెట్టుకొని నడుపుతున్నారు, కాబట్టి వాటి మీద సీరియస్గా తీసుకోండి అని చెప్తున్నారు. 4 అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన తీవ్రమైన చర్చ జరిగింది. ఇటు భూభారతి, అదేవిధంగా సన్న బియ్యానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం. ఈ 4 అంశాల్లో ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ తప్పకుండా రావాలి. ఈ మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరించాలి, రాష్ట్రంపై ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చాలని ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉంది. కానీ వీటిని ప్రజలకు చెప్పడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను, గొప్ప పనులను ఎప్పటికప్పుడు వివరించాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మంత్రివర్గానికి సంబంధించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడితే లాభం జరుగుతుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఒకరిపై మరొకరు
ప్రచారం చేసుకుంటున్నారు. దానివల్ల పార్టీకి సంబంధించినటువంటి నేతలే చులకన అవుతారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలు చులకన అవుతే పార్టీ చులకన అవుతుంది, పార్టీ ఇబ్బందుల పాలు అవుతుంది కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక దాంతోపాటు ప్రజల్లోకి వెళ్ళే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎంత తిరిగితే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అంత ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి జూన్ 2 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎన్నేళ్లుగా పరిష్కారం కాని కొన్ని అంశాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఇటు భూభారతి విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి ధరలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఒక పరిష్కారం చూపించింది. దీన్ని ప్రజలకు తీసుకువెళ్లాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటించేలా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటు సీఎం కూడా మే 1వ తారీఖు నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం కావడానికి సమయాన్ని కేటాయిస్తాననే విషయాన్ని ఎమ్మెల్యేలకు తెలిపారు. ఇక ఎస్యూయు భూములకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రభుత్వం మీద చేస్తుంది. దీన్ని ఎమ్మెల్యేలు ఎక్కువగా మాట్లాడితే ఈ విషయాన్ని ఇటు ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ అర్థమవుతుంది. సో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అబద్ధాలను కానీ దుష్ప్రచారాన్ని కానీ అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ఎస్సీ భూములకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేటప్పుడు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులతో పాటు మోడీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రసంగించారు. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో మాట్లాడారు. మోదీ మాట్లాడుతున్నటువంటి విషయాల్ని పూర్తిగా ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే సిఎల్పి సమావేశంలో ఒక విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. ఎమ్మెల్యేలు గత ప్రభుత్వము కొండంతలు చేసినా దాన్ని గోరంతలుగా చెప్పుకుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత చేసినా దాన్ని చెప్పుకోవడంలో విఫలమవుతుంది. చెప్పుకోవడానికి ఎమ్మెల్యేల బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని కానీ వివరించాలి. తద్వారా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి రేపటి నుంచే ఎమ్మెల్యేలందరూ స్వతహాగా కార్యాచరణ రూపొందించుకోవాలి. గ్రామాల్లోకి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, సాహసోపేతమైన పనులు, ఇటు కులగణనకు సంబంధించి కానీ లేదంటే 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ వర్గీకరణ సమస్యను కానీ పరిష్కరించినటువంటి విధానం కానీ, గతంలో సన్నబియ్యం రేషన్ ద్వారా ఇవ్వాలంటే ఇది అసాధ్యమని చెప్పినటువంటి గత ప్రభుత్వ పాలకులకు ఇప్పుడు దాన్ని అసాధ్యాన్ని నిజం చేసినటువంటి ఈ ప్రభుత్వ పాలనకు తేడాలను ప్రజలకు వివరించాలనే విషయాన్ని, దాంతోపాటు గతంలో ధరణి వల్ల ఎదుర్కొన్నటువంటి అనేకమైన సమస్యలకు భూభారతి ఒక పరిష్కార మార్గంగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.